ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. కొన్ని నెలల క్రితం వరకు ప్రపంచ కప్ గెలిచి ప్రపంచ క్రికెట్ ను శాసించిన భారత టీ20 జట్టు నేడు అంతర్జాతీయ వేదికలపై వరుస పరాజయాలతో కొట్టుమిట్టాడుతోంది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టాక జట్టులో మార్పులు వస్తాయని ఆశించిన అభిమానులకు తీవ్ర నిరాశే ఎదురవుతోంది. ప్రయోగాల పేరిట గెలిచే గుర్రాలను పక్కనబెట్టి అనుభవం లేని నిర్ణయాలతో టీమిండియా కొంపముంచుతున్నారనే విమర్శలు ఇప్పుడు నిజమవుతున్నాయి. భారత క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్క ఏడాదిలో ఇంతటి ఘోరమైన పతనాన్ని అభిమానులు ఎన్నడూ చూసి ఉండరు. నిన్నటి వరకు ప్రపంచ కప్ గెలిచి విజయ గర్వంతో ఊగిన జట్టు నేడు అంతర్జాతీయ వేదికలపై పసికూనల చేతిలో సైతం పరాజయాలు మూటగట్టుకుంటూ దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీసుకుంటున్న అనాలోచిత ప్రయోగాలు, వ్యక్తిగత పట్టుదలలు జట్టును పునర్నిర్మించడం పక్కన పెడితే ఉన్న వ్యవస్థను పూర్తిగా నాశనం చేస్తున్నాయనే వాదన రోజు రోజుకు ఎక్కువవుతోంది. ఈ ఏడాదే వరల్డ్ కప్ ను టీమిండియా అద్భుతంగా గెలిచింది. సూర్యకుమార్ యాదవ్ ఆధ్వర్యంలో భారత్ మూడోసారి పొట్టి ప్రపంచ కప్ ను ముద్దాడింది. కట్ చేస్తే వరల్డ్ కప్ గెలిచిన కొద్ది రోజులకే ఆ విన్నింగ్ కెప్టెన్ తన పదవిని కోల్పోవడమే కాదు, ఏకంగా జట్టులో స్థానాన్ని కూడా కోల్పోవడం సంచలనంగా మారింది. టీ20 ప్రపంచ కప్ గెలిపించిన కెప్టెన్, ప్రపంచ నెంబర్ 1 బ్యాటర్ అయిన సూర్యకుమార్ ను ఒకే ఒక్క ఐపీఎల్ సీజన్ ఫామ్ ను సాకుగా చూపి జట్టు నుండి కెప్టెన్సీ నుండి పూర్తిగా తొలగించారు. ఇలాంటి వరల్డ్ క్లాస్ ఆటగాడిని దూరం పెట్టడం వల్ల భారత మిడిల్ ఆర్డర్ వెన్నుముక ఒక్కసారిగా విరిగింది. సూర్యకుమార్ యాదవ్ స్థానంలో సరైన ప్రత్యామ్నాయం లేకుండా నిర్ణయం తీసుకోవడం గంభీర్ చేసిన మరో పెద్ద లోపం. గత 2.5 ఏళ్లుగా టీ20 ఫార్మాట్కు పూర్తిగా దూరంగా ఉన్న శ్రేయాస్ అయ్యర్కు హఠాత్తుగా జట్టు సారథ్య బాధ్యతలు అప్పగించారు. హెడ్ కోచ్ గంభీర్, సెలెక్టర్ల మధ్య సమన్వయం లోపించి తీసుకున్న ఈ నిర్ణయం అంతర్జాతీయ వేదికలపై ఘోరంగా విఫలమైంది. కేవలం ఐపీఎల్ కెప్టెన్సీ రికార్డును ఆధారంగా చేసుకుని టీమిండియా లాంటి పెద్ద జట్టు బాధ్యతలు అప్పగించడం అస్సలు సరికాదనే వాదన ఇప్పుడు గట్టిగా వినిపిస్తోంది. మరోవైపు బౌలింగ్, ఆల్రౌండ్ విభాగాలను కూడా పూర్తిగా బలహీనపరిచారు. వర్క్ లోడ్ మేనేజ్మెంట్ మరియు గాయాల పేరుతో జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా వంటి మ్యాచ్ విన్నర్లను కీలకమైన సిరీస్లకు దూరం పెట్టారు. అంతర్జాతీయ అనుభవం లేని కుర్రాలతో బౌలింగ్ అటాక్ ను నడిపించడం వల్ల ఇంగ్లాండ్ పర్యటనలో భారత్ భారీగా పరుగులు సమర్పించుకుంది. ట్రెంట్ బ్రిడ్జ్ లో కేవలం 76 పరుగులకే ఆల్అౌట్ అవ్వడం, బ్రిస్టల్లో 9 వికెట్ల తేడాతో ఘోరంగా ఓడిపోవడం దీనికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచింది. వికెట్ టేకింగ్ ఆప్షన్లను చేతులారా నాశనం చేసుకోవడంలో గంభీర్ మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది. టీ20లో భారత తరఫున అత్యధిక వికెట్లు తీసిన రికార్డుండి ఐపీఎల్లోనూ అదరగొట్టిన లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ను గంభీర్ పూర్తిగా పక్కన పెట్టేశారు. కేవలం బ్యాటింగ్ చేయగల స్పిన్నర్లే జట్టులో ఉండాలి అనే గంభీర్ కొత్త సిద్ధాంతం కారణంగా స్వచ్ఛమైన వికెట్ టేకర్ అయిన చాహల్ దూరం కావాల్సి వచ్చింది. ఫలితంగా మిడిల్ ఓవర్లలో ప్రత్యర్థిని కట్టడి చేసి వికెట్లు తీసే కీలకమైన అస్త్రం భారత్కు కరువైంది. ఇక ఆయన నమ్మి తెచ్చుకున్న వాషింగ్టన్ సుందర్ లాంటి ఆటగాళ్లు ఆశించిన రీతిలో రాణించలేకపోతున్నారు. ప్రతిభ ఉన్న ఆటగాళ్ల నైతిక బలాన్ని దెబ్బతీయడం కూడా జట్టు పతనానికి కారణమైంది. ప్రపంచ కప్లో లభించిన అవకాశాల్లో అద్భుతంగా రాణించిన సంజు శాంసన్ ను ఆ తర్వాత తదుపరి మ్యాచ్ల తుది జట్టు నుండి, ఆపై రాబోయే జింబాబ్వే టూర్ నుండి కూడా పూర్తిగా తొలగించారు. గంభీర్ కేవలం కొద్దిపాటి వైఫల్యాల ఆధారంగా ప్లేయర్లను మార్చేస్తూ ఆటగాళ్లలో తీవ్ర అభద్రతా భావాన్ని పెంచేస్తున్నారు. షమి, భువనేశ్వర్ కుమార్ లాంటి బౌలర్లను పూర్తిగా పట్టించుకోవటం మానేశారు. చివరగా వ్యవస్థే ముఖ్యం, ఆటగాళ్లు కాదు అనే గంభీర్ అతి పట్టుదల గెలిచే జట్టును ప్రయోగాల పుట్టగా మార్చేసింది. తాజా పరాజయాలపై బీసీసీఐ తీవ్ర అసంతృప్తితో ఉందనే వార్తలు కూడా వస్తున్నాయి. 2027 వరకు గంభీర్ కాంట్రాక్ట్ ఉన్నప్పటికీ తక్షణమే ఆయన తన వ్యూహాలు మార్చుకోకపోతే పదవికే ముప్పు వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాదు గంభీర్ను కోచ్ పదవి నుండి తక్షణమే తొలగిస్తారనే ప్రచారం కూడా జోరందుకుంది. మరి ఈ పరాజయాలపై గౌతమ్ గంభీర్ తీసుకుంటున్న నిర్ణయాలపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి.